భారీ ఎత్తున మహిళలు, యువకులు, యువ నాయకులు, మరి మా అన్నలు, మా అక్క చెల్లెళ్ళు ఓపికతోని పండుగ చాలా చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై బోలో ఎల్లమ్మ తల్లికి, జై బోలో ఎల్లమ్మ తల్లికి. ఆషాఢ మాసం శుభ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ గ్రామ ప్రజలు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఘట్టంతో ఊరేగింపు ద్వారా, బోనాల ఊరేగింపు ద్వారా నైవేద్య కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు, మహిళలు, కాలనీ పెద్ద మనుషులు ప్రతి ఒక్కరూ భేదాభిప్రాయాలు లేకుండా, రాజకీయ భిన్నాభిప్రాయాలు లేకుండా, కులమత అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా, కలిసి మెట్టుగా ఎత్తిన బోనాన్ని దించకుండా, ఆడిన ఆటను ఆపకుండా నైవేద్యం సమర్పించేంత వరకు ఒక దృఢ సంకల్పంతో ప్రతి మహిళ నైవేద్యాన్ని సమర్పించేంత వరకు ఈరోజు ఊరేగింపు కొనసాగింది. ఈ యొక్క ఊరేగింపుకు సంబంధించి పెద్ద ఎత్తున యువకులు, కాలనీ మాజీ కౌన్సిలర్ బోండల అశోక్ గారు, బోండల శ్రీనివాస్ గారు, అదేవిధంగా బోండల మల్లేష్ శేఖర్ గారు, అదేవిధంగా కాలనీ యువకులు, మున్సిపల్ కమిషనర్ శివ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒట్ల ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా కాలనీ 30వ వార్డు కౌన్సిలరు అయినటువంటి కాకి విజయలక్ష్మి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు, మిత్రులు శంకరు, నవీను, రాజు, శ్రీకాంత్, ప్రీతము ఇలా ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు యువకులు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వం రాగానే దాదాపు మొన్న లాస్ట్ వీక్ వరకు దాదాపు 70 నుంచి 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా పేదోడి ఆత్మగౌరవం రేషన్ కార్డు. ఎందుకంటే పేదోనికి రేషన్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా పేదోనికి ఆత్మగౌరవం లాంటిది. గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి అందలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులైనటువంటి ప్రతి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, సన్న బియ్యం ఇచ్చి, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు, తెలంగాణ గతంలో రైతాంగ సాయుధ పోరాట వారసులు ఈ ప్రాంత బిడ్డలు తొలి దశ, మలి దశ ఉద్యమం పోరాట స్ఫూర్తిని అందుకొని రేవంత్ రెడ్డి గారు తుది దశ ఉద్యమానికి నాయకత్వం వహించి సామాజిక తెలంగాణ సాధన కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం సామాజిక తెలంగాణ తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున తాను ముందుకు పోతూ ఉండు. ఈరోజు దేశమే రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉంది. ఈరోజు దేశ రాజకీయాలు ఒకవైపు ఉంటే రేవంత్ రెడ్డి గారి రాజకీయం ఒకవైపు అన్నట్టుగా ఈరోజు సంక్షేమ పథకాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న అసెంబ్లీలో 21 ఇయర్స్కే చట్టసభలలో యువకులు ప్రాతినిధ్యం వహించాలి. దేశ యువత ఈరోజు దేశానికి అవసరం, నాయకత్వానికి అవసరం. చట్టసభలలో యువకులు ఉండాలని చెప్పి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 21 సంవత్సరాలు చేస్తా అని ప్రభుత్వ అధినేతగా ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లేదు. ఆ రాజ్యాధికారం దిశగా ఈరోజు బీసీలకు రాజ్యాధికారం చట్టసభలలో అవకాశం కల్పించాలని చెప్పి శాసనసభలో క్యాబినెట్లో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి గొప్ప స్వతంత్ర భారతదేశంలో గొప్ప నాయకుడు క్యాబినెట్ ఆమోదం తెలిపి బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పి కేంద్రానికి పంపించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గం
వికారాబాద్ నియోజకవర్గం గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత వికారాబాద్ స్పీకర్ ప్రస్తుత వికారాబాద్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ కుమార్ అన్నగారి నాయకత్వంలో గత 2.5 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ గత ప్రభుత్వాలు ఎవరు కట్టలే. ఈరోజు గౌరవ స్పీకర్ గారి నాయకత్వంలో ఏ ఊరికన్నా పోండి, ఏ పల్లె కన్నా పోండి, పట్టణంలో ఏ కాలనీ కన్నా పోండి, హనుమన్ల గుడి ఎంత నిజమో ఇందిరమ్మ ఇల్లు అంతే నిజం అన్నట్టుగా ఈరోజు వికారాబాద్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. రేషన్ కార్డులు ఇచ్చారు, గ్యాసు 500కే ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ అన్ని విధాలుగా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రసాద్ కుమార్ గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాలకు తాను ఈరోజు పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా వికారాబాదు అనంతగిరి అనంత పద్మనాభ స్వామి మూసి పుట్టినటువంటి ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి సుందరీకరణ పేరు మీద ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తూ ఉందో అనంతగిరి హిల్స్ని డెవలప్మెంట్ పేరు మీద ఈకో టూరిజం పేరు మీద ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, ప్రతి మహిళలకు ప్రతి యువకునికి మిత్రులకు నేను ఒకటే మనం చేస్తూ ఉన్నా, ఈరోజు పార్టీలకు సంబంధం లేకుండా కులమత భేదాలకు సంబంధం లేకుండా వికారాబాద్ పట్టణంలో బోనాలు అంటేనే ఇందిరానగర్ అంటేనే బోనాలు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్క సోదరిమణికి ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలకు నాతోటి చిన్నోళ్ళకు నా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటూ జై బోలో ఎల్లమ్మ తల్లికి.